ఈ వీడియోలో మనము బాడీ కట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనము ఫోల్డింగ్ చేసుకోవడానికి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్నది ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ వైపును కూడా లోన వైపుకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ బాడీ స్కర్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలానే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు మనము ఇంకొక పార్ట్ ఉంది కదండి, అది దీనికి ఎదురుగా పెట్టుకుని ఇది పైకి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అది కూడా పైకి ఫోల్డింగ్ వచ్చేలాగే పెట్టుకోండి. దీనికి కూడా ఈ చివరన స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకొక చివరన లోనికి ఫోల్డింగ్ చేసుకుని అక్కడ కూడా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇవి మనము ఒకదాని మీద ఒకటి వచ్చేలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని కింద వైపున ఇవి రెండు కూడా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు కింద వైపున మనము డాట్స్ వేసుకోవడం కోసం మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ ఈ విధంగా పట్టుకుని 3 ఇంచెస్ వచ్చేలాగా మనము డాట్స్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా షోల్డర్కి సెంటర్లో కింద వైపున డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనము డాట్స్ వేసుకున్నాం కదండి, అది కిందకు ఉండేలాగా పెట్టుకోవాలి. పైవైపు పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీని మీద మనము బ్యాక్ పార్ట్ రివర్స్లో వేసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకున్నాం కదా, అవి మనకి పైకి ఉండేలా వేసుకోవాలి. వేసుకుని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మనము నెక్కి అలానే హ్యాండ్స్ దగ్గర వేయడం కోసము సన్నగా బెల్ట్లా కట్ చేసుకున్నాం కదండి, దానికి ఒక వైపున ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని బ్యాక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలండి. ఇది మనము జాయిన్ చేసుకునేటప్పుడు ఈ బాడీ పార్ట్ పై వైపు నుంచి జాయిన్ చేసుకోవాలండి. అలానే ఇక్కడ చూడండి, మనము స్క్వేర్ కింద వచ్చింది కదా, అక్కడ ఏ విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తుందని చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మనము ఎల్ షేప్లో వచ్చేలాగా పెట్టుకోవాలి.
మనము స్క్వేర్ నెక్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే, షేప్ అది కరెక్ట్గా రావాలంటే ఇక్కడ చూడండి, నేను ఈ మూలన కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఇలా తీసుకుని దాన్ని ఇలా పక్కకు పెట్టుకుని ఎల్ షేప్ వచ్చేలా పెట్టుకున్నాను కదా, ఇదే విధంగా పెట్టుకుంటే మనకి స్క్వేర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనము స్క్వేర్ నెక్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ మూలన ఉంటుంది కదా, మొత్తం అన్ని మూలలా కూడా టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ బెల్ట్ని ఇలాగా పక్కకు పెట్టుకుని ఈ జాయింట్ ఉంది కదా, అక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్ట్ని కింద వైపుకి ఫోల్డ్ చేసుకుని పై వైపున అది లేవకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద నుంచి వేసుకున్నా పర్వాలేదండి, నేను పై వైపు నుంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము హ్యాండ్స్ దగ్గర వేసుకోవచ్చండి. మనము ఈ హ్యాండ్స్ దగ్గర వేసుకునేటప్పుడు 2 ఇంచెస్కి ఒక చిన్న ప్లీట్ కింద పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము ఈ బెల్ట్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా, ఆ రౌండ్ మనకి కరెక్ట్గా తిరగాలంటే ఈ విధంగా ప్లీట్ కింద పెట్టుకోవాలి. ఒకవేళ మనము స్క్వేర్ నెక్కి బదులు రౌండ్ నెక్ తీసుకుంటే ఆ నెక్కి కూడా ఈ విధంగానే ప్లీట్ కింద పెట్టుకుంటూ మనము జాయింట్ చేసుకోవాలి. మనము నెక్కి ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా వేసుకోండి. నెక్కి ఇది నేను ఇలా పైనుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను కదండి, ఇక్కడ కింద వైపు నుంచి కూడా చూపిస్తున్నానండి. ఇలాగైనా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనము బెల్ట్ పెట్టుకోవడం కోసం రింగ్స్ వేసుకోవాలి కదండి, దానికోసం ఇలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని
ఈ చివరన స్టిచ్ వేసుకోండి. ఈ కింద వైపున ఇలాగా సైడ్కి వేసుకోండి. వేసుకుని ఇప్పుడు మనము ఈ కింద నుంచి ఈ థాడ్ని రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రింగ్స్ని మనము ఫ్రంట్ పార్ట్కి అలానే బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ వేసుకున్నాం కదా, అక్కడ జాయిన్ చేసుకోవాలండి. కింద వైపున జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైన కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుని పై వైపున కూడా జాయిన్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం మనం 4 రింగ్స్ వేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ 2 వస్తాయి, అలానే బ్యాక్ సైడ్ 2 వస్తాయి. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్కి కింద వైపున ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా మనము చివరి వరకు ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత పాకెట్ కోసం తీసుకున్న క్లాత్ తీసుకుని ఫస్ట్ మనము ఒక సైడ్న ఒక ఫోల్డింగ్ వచ్చేలా వేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ ఈ కింద వైపున కూడా ఒక ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ వేసుకోండి. ఈ పాకెట్ని మనము బాటమ్ పార్ట్ ఉంది కదా, దానికి పై వైపున 2 సైడ్స్ ఉన్నాయి కదండి, ఒక సైడ్న వెనక వైపున మనము ఈ పాకెట్ని జాయిన్ చేసుకోవాలి. మనము ఏ వైపునైతే పాకెట్ జాయిన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వైపున ఇలాగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకొని 5 ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకోండి. నేను పాకెట్కి ఓపెన్ 5 ఇంచెస్ వరకు పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి 5 ఇంచెస్ వరకు ఇలాగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటున్నాను. మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ ఒకవైపు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు చూడండి, మనము ఈ పాకెట్ తీసుకుని బాటమ్ పార్ట్కి మనము ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి పై వైపున, దానికన్నా 1 ఇంచ్ ఈ పాకెట్ ఎదరగుండేలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ పై వైపున ఈ పక్కన కిందన కూడా జాయిన్ చేసుకోండి. అలానే కింద వైపున కూడా ఈ కొంచెం ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాని కిందన ఈ కొంచెం గ్యాప్ కూడా జాయిన్ చేసుకోండి. పై వైపున చూడండి, మనకి పాకెట్ ఓపెన్ ఈ విధంగా వస్తుందండి. మనము సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని చూడండి ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి పై వైపున మనము 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి.
ఇలా ఎందుకు చేసుకుంటున్నామంటే మనము బాక్స్ టైప్లో ప్లీట్స్ కింద పెట్టుకోవాలనుకుంటున్నాం కదా. ఇలా మనము మార్క్ చేసుకుంటే మొత్తము ప్లీట్స్ అన్నీ కూడా మనకి ఈక్వల్గా వస్తాయండి. దానికోసము ఈ విధంగా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ పై వైపు పైకి ఉండేలా వేసుకోండి. అలానే ఈ బాటమ్ పార్ట్ ఫోల్డింగ్ చేసిన వైపు పైకి ఉండేలా పెట్టుకోండి. పెట్టుకుని ఫస్ట్ మనము 1.5 ఇంచ్ వరకు నార్మల్గా జాయిన్ చేసుకోండి. ఆ తర్వాత సెంటర్ మార్క్ నుంచి ఫస్ట్ మార్క్కి ప్లీట్ కింద పెట్టుకోండి. మళ్ళీ ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి కరెక్ట్గా మనము మార్క్స్ ఉన్న వరకునే పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ మార్క్ ఉంది కదా, ఆ ముందు ప్లేస్ మనము ఈ విధంగా గ్యాప్ కింద వదిలేయాలి. ఈ మార్క్ నుంచి ఈ ముందు మార్క్కి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి పెట్టుకోవాలండి. ఇలాగ మనము చివరి వరకు పెట్టుకుంటూ రావాలండి. మనము ఈ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు చూడండి, ఒకటి ఒకవైపు ఇంకొకటి ఒకవైపు, అంటే రెండు కూడా ఆపోజిట్లో వస్తాయి. ఇలాగా చివరి వరకు పెట్టుకున్న తర్వాత పై వైపున చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ అసలు మనకి ఈ ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు మధ్యలో అసలు గ్యాప్ కూడా రాలేదు కదండి. ఈ విధంగా రావాలి. ఫ్రంట్ పార్ట్కి మనము బాటమ్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా జాయిన్ చేసుకోండి. నేను బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా మనము ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుని ఈ పై వైపు నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి బాడీ స్కర్ట్ స్టిచ్చింగ్ అయిపోయినట్టండి. ఇక్కడ మనము పాకెట్ జాయింట్ చేసుకున్నాం చూడండి, అక్కడ ఇలాగా సైడ్ నుంచి మనము జాయింట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉంది చూడండి, దాని మీదకి మాత్రము స్టిచ్ రాకుండా చూసుకోండి.